ది మ్యాన్ బుకర్ ప్రైజ్ దీనిలో పిట్స్ కామన్వెల్త్ ప్లస్ ఐర్లాండ్ దేశాలకు 1969 నుండి బుకర్ ఫౌండేషన్ ఇస్తున్న ఈ సాహితీ పురస్కారం కింద 50,000 పౌండ్లు నగదు లభిస్తుంది. 2014 నుండి ఇంగ్లాండ్, ఐస్లాండ్లలో పబ్లిష్ చేయబడిన ఇంగ్లీష్ నవలలకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్, బుకర్ను 2 సార్లు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే జేఎం కొయెట్జీ, అంటే దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు జేఎం కొయెట్జీ. నెక్స్ట్, బుకర్ను పొందిన భారతీయులు ఎవరో చూద్దాం. ఫస్ట్, విఎస్ నైపాల్. ఈయన ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే దానికి 1971లో భారత సంతతి వాసి అనమాట. నెక్స్ట్, సాల్మన్ రష్దీ అనే ఆయన మిడ్ నైట్ చిల్డ్రన్ అనే దానికి 1981. నెక్స్ట్, అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే దానికి అనమాట 1997. నెక్స్ట్, కిరణ్ దేశాయ్ అనే ఆవిడ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే దానికి 2006లో. నెక్స్ట్, అరవింద్ అడిగా ది వైట్ టైగర్ అనే దానికి అనమాట 2008లో. నెక్స్ట్ బిట్స్ 1993లో బుకర్ రజతోత్సవాల సందర్భంగా 2008లో రూబీ జూబ్లీ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదానం చేసిన బుకర్ ఆఫ్ బుకర్స్ పురస్కారం 2 సార్లు రష్దీకి లభించింది. నెక్స్ట్, 2020 బుకర్ ప్రైజ్ డగ్లస్ స్టూవర్ట్ వ్రాసిన జగ్గీ బెయిన్కి లభించింది. 2020 బుకర్ ప్రైజ్ డగ్లస్ స్టూవర్ట్ వ్రాసిన జగ్గీ బెయిన్కి లభించింది. నెక్స్ట్, 2021 బుకర్ ప్రైజ్ విజేత ఎవరంటే దామన్ గాల్గట్. ది ప్రామిస్ అనే నవలకి దామన్ గాల్గట్కు ఈ ప్రైజ్ లభించింది ఇప్పుడు 2021లో. నెక్స్ట్, 2022లో బుకర్ ప్రైజ్ విజేత ఎవరంటే షెహన్ కరుణ తిలక. ఈమె శ్రీలంక వాసి అనమాట. ఏ నవలకి ద 7 మూన్స్ ఆఫ్ మాలా అలైదా అనే నవలకి. నెక్స్ట్, 2023 బుకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్, ఐర్లాండ్ వాసి అనమాట. ఏం నవల అంటే ప్రాఫెట్ సాంగ్ అనే నవలకి. నెక్స్ట్, ఆస్కార్ అవార్డులు చూద్దాం. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమెరికా వారు 1929 నుండి ఈ అవార్డులను బహుకరిస్తున్నారు. కొడాక్ థియేటర్ లాస్ ఏంజల్స్లో 24 కేటగిరీలలో ప్రదానం చేస్తారు. మొత్తం అవార్డుల కేటగిరీలు 24. ఆంగ్ల భాషా చిత్రాలు 23, విదేశీ భాషా చిత్రం మాత్రం 1 ఉంటుంది. నెక్స్ట్, ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పొందిన ఏకైక భారతీయుడు తొలి ఆసియావాసి ఎవరు అంటే సత్యజిత్ రే 1992లో అనమాట. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు అంటే భాను అథయ అనే వ్యక్తి అనమాట 1983లో. కాస్ట్యూమ్స్ విభాగంలో అంటే గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్స్ విభాగంలో భాను అథయ అనే వారికి ఈ 1983లో ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్, 2 ఆస్కార్ అవార్డులను పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే ఏఆర్ రెహమాన్ 2 ఆస్కార్ అవార్డులు పొందాడన్నమాట తొలి భారతీయుడు. నెక్స్ట్, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం 2009కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మరియు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు లభించింది. అవార్డు ఆస్కార్ అవార్డు. నెక్స్ట్, 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి జయహో పాట రచనకు గుల్జార్కు సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పుకుటీలకు ఆస్కార్ అవార్డు లభించింది. నెక్స్ట్, 2023లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కార్తీకి గోన్ సాల్వ్ మరియు గునీత్ మోంగా ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే దానికి లభించింది. నెక్స్ట్, 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎంఎం కీరవాణి చంద్రబోస్కి లభించింది. దేనికి అంటే నాటు నాటు అనే పాటకి ఆర్ఆర్ఆర్ చిత్రంలో. నెక్స్ట్, ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయిన భారతీయ చిత్రాలు ఏంటో చూద్దాం. 1 మదర్ ఇండియా చిత్రం అన్నమాట 1958 సంవత్సరంలో
దర్శకుడు ఎవరంటే మహబూబ్ ఖాన్. రెండవది సలాం బాంబే 1988 సంవత్సరంలో. డైరెక్టర్ మీరా నాయర్. మూడవది లగాన్ 2022 సంవత్సరంలో అశుతోష్ గోవారికర్. నెక్స్ట్ అత్యధిక అంటే 11 ఆస్కార్లు పొందిన చిత్రాలు బెన్హర్ 1959లో. నెక్స్ట్ టైటానిక్ 1997లో. నెక్స్ట్ ది లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే చిత్రానికి 2004లో అనమాట. 11 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రాలు ఈ 3. నెక్స్ట్ 95వ ఆస్కార్ అవార్డుల విజేతలు ఎవరో చూద్దాం. ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ ద వేల్ అనే చిత్రానికి. నెక్స్ట్ ఉత్తమ నటి మిచెల్ యో అనే వ్యక్తి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రానికి. నెక్స్ట్ ఉత్తమ చిత్రం ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు డానియల్ క్వాన్ అండ్ డానియల్ స్టెర్నిట్ అంట ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి. ఉత్తమ సలహా నటుడు కే హ్యూ క్వాన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి జెమీ లీ కర్టీస్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అంటే విదేశీ భాషా చిత్రం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ జర్మనీ అనమాట. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు RRR చిత్రానికి MM కీరవాణి చంద్రబోస్ అనమాట. నెక్స్ట్ RRRకు ఆస్కార్లు ఏమి వచ్చినాయో చూద్దాం. ఒక చిత్రం కోసం ప్రత్యేకంగా వ్రాసిన ఉత్తమ ఒరిజినల్ పాటను స్వరపరచిన పాటల రచయితలకు ఇది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు పొందింది. ఈ విభాగంలో అవార్డు గెలుపొందిన 4వ విదేశీ భాషా చిత్రం అన్నమాట. నెక్స్ట్ ఒక డైరెక్ట్ భారతీయ సినిమా అవార్డు రావటం ఇదే తొలిసారి. మొదటి భారతీయ మరియు మొదటి ఆసియా పాట ఇదే అనమాట. నెక్స్ట్ ఈ పాట రచయిత ఎవరు? చంద్రబోస్. సంగీతం కీరవాణి. దర్శకుడు రాజమౌళి. పాట పాడిన వారు రాహుల్ కాలభైరవ. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ దక్షిత్. నెక్స్ట్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్. నోట్ ఎనీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మనీ 95 ఆస్కార్ అవార్డు 11 విభాగాల్లో నామినేట్ దక్కించుకుంది. 7 ఆస్కార్ అవార్డు ఈ చిత్రం నెక్కింది. 7 ఆస్కార్ అవార్డు అనేది ఈ చిత్రం అనేది గెలుచుకుంది. నెక్స్ట్ ది ఎలిఫెంట్ విస్పర్స్కు ఆస్కార్ అవార్డు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో వచ్చింది ది ఎలిఫెంట్ విస్పర్స్కు ఆస్కార్ అవార్డు అన్నమాట. దర్శకురాలు ఎవరు ఈ చిత్రానికి అంటే కార్తీకి గోన్సాల్వేస్ అంట. నెక్స్ట్ నిర్మాత గునీత్ మోంగా. నెక్స్ట్ తమిళనాడు దంపతులకు ఏనుగులకు మధ్య అనుబంధాన్ని తెలిపే ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే చిత్రం.